జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం వెనక ఉన్న పురాణ కథ ఏమిటి? క్షీరసాగర మథనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిరికినప్పుడు ముందుగా హాలాహలం బయటికి వచ్చింది. అది చాలా విషపూరితమైనది, వినాశనాన్ని సృష్టిస్తుంది. దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నాడు. అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి వెళతానని మొక్కుకుంది. అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలా తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది.